పైసలు గేట్ మీదకే రాకూడదు ఎవ్వరు 600 పోలీసు వాళ్ళు వచ్చిండ్రు మమ్మల్ని కొట్ట నీకు జైలు వేయనికి ఇంకెందుకు వస్తారు పోలీసు వాళ్ళు పటక పోయి మా వాళ్ళని ఎంత పరిస్థితి చేసిండ్రు కాసం గంజి లేక పైసలు ఉంటాయి లేకపోతే బస్సు కోనికి కూడా పైసలు లేకుండా అడుకొని మందితో ఓడి పట్టుకొని అడుకొని పోయి తోలుకొని వచ్చిండ్రు అంత పరిస్థితి ఎందుకు చేస్తున్నావు మాది ఆస్తి తీసుకుని నీకు అంత హక్కు ఉండదా ఇంత ఒక కొరన భూమి ఎనికే కలకాల పోతాం నా 10-20 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చేటాడు ఒకరొక్కరిది అద్దె ఎకరా కూడా ఉండోళ్ళు ఉండము ఎక్కడిస్తాము భూమి ఇచ్చి ఎక్కడ రోడ్డు మీద ఎవరు చేస్తారు భూమి వేస్తారు మాకు బాలెంతకు పెట్టేసిన పిల్లకి చపాతీలు చేసిమంటే చేసియకుండా వచ్చినా తెలివి లేదా అప్పుడేమో రాశల్యా అంటే ఇప్పుడు మమ్మల్ని నోట్లేమో అన్ను వస్తున్నావు నీకు దండం చేస్తాము మా కంపెనీ వద్దు కంపెనీ వద్దు మా ఈ భూమి తీసుకున్నది కూడా ఇచ్చిపెట్టాలి నీ మంచోడు అయితే భూమి తీసుకుంటున్నాడు కాబట్టి మొన్న వచ్చి కొలుచుకొని పోయింది నేను లేనాడ నా పిల్లని పెట్టుకొని హాస్పిటల్ ఉండింటే వాడి ముందర పోలీసు వాళ్ళు కాదు దొబ్బుతోటి నేను రాని నాన్న నేనంటాను గడ్డం పట్టుకుంటుంటే అని నేను లేకపోయినా పొద్దు హాస్పిటల్లో పెట్టుకొని ఉండే నా పిల్లని వచ్చి కొలుచుకొని పోయిండు అది కూడా అంగిడుకొని అని ఇప్పుడు పీళ్ళు ఉన్నాయి తుర్కదేవుడు అట్లని ఇచ్చేపిస్తా జిన్నాట్లను పట్టిపిస్తా నేను ఎట్లా అడ్డుపడ్డా ఏం చేసినా కూడా తీసుకుంటామంటే ఏం చేస్తారా ఏం చేసినా తీసుకుంటే కాదు మమ్మల్ని చంపొచ్చు అందరిని చంపి ఆయన్ని భూమి తీసుకోమని అంతే మొత్తం మా ఊరు మొత్తం ఎవరు లేరు ఊరోళ్ళు 4 ఇండ్ల కాడికే తీసుకుంటాడా ఊరు మొత్తం తీసుకున్నాలే బాడకావు కొడుకు తీసుకుంటే కాపాలది పోదంటే కర్ణాలది పోదంటే మా పేదవాళ్ళది తీసుకుని ఎవడు పేదవాళ్ళదే తీసుకుంటున్నాడు ఇప్పుడు పెద్ద 30 ఎకరాలు ఉన్నది అంతా అయిపోతా కాగితం రాసుకొచ్చి ఆయం తీసుకొని మమ్మల్ని ఇంత పని చేస్తున్నావా ఏం అవసరం నీకు ఊరు మొత్తం పోతే అందరు వస్తుంది కదా మేడం ఇప్పుడు తండలో పోయినట్లు తండలో అందరూ మేము 4 ఇండ్ల కాడికే 4 ఇండ్లే పోవాలన్నా మాకు 4 సెంట్ల కాడికే పోతుండయి వాళ్ళు అంటున్నారు మేము ఎందుకు వస్తాం మీ భూమి పోతే మీరు పోండి అంటున్నారు మరి ఎంత తిప్పాలు మాకు మా కంపెనీ రావద్దాను ఆ గేట్ కాడికించి అక్కడనే పోవాలి మా వంకొత్తు పరిగికెళ్ళి ఇక్కడ రాకూడదు నువ్వు మంచోడు అయితే పరిగి అతల్లే ఉండాలి అట్లా అయితేనే ఇక్కడ రా మేము లేకుంటే నేను బతకనియం ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టినావు కదా మేము అంతా ఎక్కగలుగుతాం చూడు పోలీసు వాళ్ళని పెట్టినావు 6 మంది పోలీసు దుద్దేలకు పోయి బుక్కెడు బువ్వ తిన్నిస్తలేడు ఇది ఎంత గోల్మాల్ 600-1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకోమ అవసరమా మాది తీసుకుంటావు నువ్వు 1000 మందిని పెడతావా మా ఇంట ఏడుకోదు మేము ఎక్కడ వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఈడ మాట్లాడితేనంటే పోలీస్ స్టేషన్ లేస్తాడంట మమ్మల్ని కూడా ఇప్పుడు వేస్తేవా అంటే వచ్చినాము బాగాలేంత పసి వీళ్ళని పెట్టేసిన నేను ఇంత పాప నీళ్ళు పోయినకి కూడా ఎవరు లేరు ఇట్లా అది తెలివి లేదా అప్పుడేమో 6 గ్యారంట్లు అని రూపాయి లేదు ఆడ పైసలు వస్తాయంటే నేను పైసలు లేవు యావి లేవు బ్యాంకు కూడా లాకేసి పెట్టినావు మంది అందరికి వస్తున్నాయి మా చేను పక్కనే వాళ్ళకి వచ్చినాయి మాకు రాలేవు ఎంత బాధ అవుతుంది మేడం ఎందుకమ్మా మీకేం పథకాలు వస్తలేవా అన్ని ఇచ్చినావు మగవాళ్ళు తిరగడానికి ఇవ్వకుండా ఆడేళ్ళకి ఇచ్చినావు ఆడిది పోయి ఏం చేసుకొస్తుంది మగ పిల్లలు 4 వంకల సంతులు మంచి సెటై చేస్తారు బియ్యం కిందికి వేసుకొస్తారు మేము ఏం వేసుకొస్తాం మేడం తెలివి లేదా 6 గ్యారెంట్లో 1 గ్యారెంటీ కూడా నీది మంచిగా లేదు వద్దు మాకు ఈ పరిస్థితి దానికేనే వచ్చినావు నువ్వు అప్పుడేమో ఒగలు సగలు చేసినావు ఇప్పుడేమో మమ్మల్ని ఆశ పెడుతున్నావు నువ్వు వద్దు రాకే రాకు మాకు అస్సలు నువ్వు ఒక్క రోజు నిన్ను సెలవమంటే కూడా చేస్తా చెయ్యం